వర్గానికి ఎక్కువ వస్తాయి. రెండో 100 వచ్చినప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. ఓవరాల్గా చూస్తే 6.5, 7.5 1% బ్యాలెన్స్ అవుతుంది. ఇది వారు ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష. ఈ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరినీ కోరుతున్నా. అయితే అధ్యక్ష, ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క విషయం మీ అందరికీ చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది అధ్యక్ష. దీనిపైన చాలా ఎక్సర్సైజ్ చేశాం. ఆ ఎక్సర్సైజ్లో కూడా వారు కూడా కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ మనం చూస్తే ఏ వర్గం ఎట్లుంది, ఎట్లా ఆర్థికంగా ఉన్నాయి, ఉద్యోగపరంగా ఉదాహరణ గ్రూప్ 1లో అనలైజ్ చేశారు డేటా పెట్టుకొని. ఇందులో మాలలు, మాదిగలు, ఆది ఆంధ్ర, రెల్లి కులాలు ఎంతమందికి వచ్చాయో చెప్పారు. గ్రూప్ 2 చేశారు, గ్రూప్ 3 చేశారు, గ్రూప్ 4 చేశారు, జ్యుడిషియల్, టీటీడీ అన్నీ కూడా అధ్యయనం చేసి ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్గా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క స్థానిక సంస్థల్లో కూడా ఎవ్వరికి అపోహలు లేకుండా ఇందులో కూడా అధ్యయనం చేశారు అధ్యక్ష. జిల్లా పరిషత్లు ఎట్టున్నాయి, ఎంపీటీసీలు ఎట్టున్నాయి, ఎంపీపీలు ఎట్టున్నాయి, ఇవన్నీ కూడా అధ్యయనం చేసి అందరి రిక్వెస్ట్లు తీసుకొని ఫైనల్గా దీన్ని ఫైనలైజ్ చేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది వచ్చినప్పుడు నేను ఇక్కడ ఒక్క విషయం మీ అందరికీ మీ దృష్టికి తేవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు కూడా అధ్యక్ష ఒక విధంగా నెక్స్ట్ మంతే మనం ముగ్గురు మహనీయులు ఏప్రిల్లో జన్మదినం జరుపుకుంటున్నాం. అంబేద్కర్ గారిది, అదే మాదిరిగా పోలే గారిది, జగజీవన్ రామ్ గారిది. మనం నిమిత్తం మాత్రం ఒక నెలలో ఈ ముగ్గురు మహనీయులు పుట్టినప్పుడు వారి యొక్క జన్మదినాన్ని కూడా మనం జరుపుకునే సందర్భంలో దేశ ఎగ్జాక్ట్గా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటి కేటగరైజేషన్ దిశ ఈరోజు చరిత్రలో కొన్ని జరుగుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్గా 30 సంవత్సరాల కంటే ముందు ప్రారంభించి అనేక అడుగుదొడుగులు లేకుంటే ఇబ్బందులు, సవాళ్ళు ఎదుర్కొని మళ్ళీ సుప్రీంకోర్టు పరీక్షలో నెగ్గి సుప్రీంకోర్టు కొట్టేసి మళ్ళీ 7 మెంబర్ బెంచ్కి పోయి ఒకసారి సుప్రీంకోర్టులో కొట్టేసిన తర్వాత మళ్ళీ బిగ్గర్ బెంచ్ ఉంటే తప్ప ఇది జెన్యూన్ అంటే తప్ప మళ్ళీ యాక్సెప్ట్ చేసే పరిస్థితి రాదు. అలాంటి బెంచ్కి వెళ్ళి మళ్ళీ అది యాక్సెప్ట్ చేసి ఇది న్యాయసమ్మతం అని చెప్పి మళ్ళీ హౌస్లో నేనే ఆ కేటగరైజేషన్ తీసుకొచ్చే పరిస్థితి వచ్చిందంటే ఒకసారి లాంగ్ జర్నీ కాకుండా సామాజిక న్యాయం కోసం ఏదైతే నేను ఆ రోజు ఆలోచించానో అది సబబని ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం చెప్పడమే కాకుండా అత్యున్నత ప్రజా న్యాయస్థానం కూడా ఈరోజు నిర్ణయించే పరిస్థితి వచ్చింది. ఇది జీవితంలో ఒకసారి దిశ కొంతమందికి ఒక రేర్ ఆపర్చునిటీ ఓసారి అనిపిస్తుంది. ప్రజలు నాకు ఇచ్చిన అవకాశం నా పూర్వజన్మ సుకృతం, ఈరోజు ఈ పని చేయగలిగాను. అయితే దిశ కొంతమంది కొన్ని విధాలుగా ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కొంతమంది నాయకుల్లో ఒక తపన ఉంటుంది. ఎన్టీ రామారావు గారు 82లో పార్టీ పెట్టారు. పార్టీ పెట్టినప్పుడు దిశ ఆయన మహనీయుల యొక్క స్ఫూర్తిని తీసుకొని ఎప్పుడు కూడా పేద పక్షాల ప్రతినిధిగా ఉండాలి, సామాజిక న్యాయం చేయాలి అని అనునిత్యం పరితపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తాను. అయితే దేశం మీరు కూడా మొట్టమొదటి నుంచి ఉన్నారు ఆయనతో. మీరు ఆయన ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు చూశారు. ఈ దేశంలో ఫస్ట్ టైం
ఎస్సీలకు ఎస్టీలకు 50% ఇండ్లు రిజర్వేషన్ చేయాలని నిర్ణయించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఏదో పూరిల్లో ఉంటే అంత మునుపటి దేశ ఇల్లు అనేది ఒక 500 రూపాయలు ఇచ్చేవాడు. ఆ 500 రూపాయలు గుడిసేసేవాడు. ఆ గుడిసేస్తే ఎండొస్తే వర్షాలు వస్తే ఇంక మనకు తెలిసింది. అలాంటిది కాదు. ఈ పేదవాళ్ళు ఉండవలసిన స్థలం పర్మనెంట్ హౌస్ అని దేశంలో మొట్టమొదటిసారిగా శాశ్వత గృహ నిర్మాణాలు నిర్మించిన వ్యక్తి ఎన్టీ రామారావు. ఇంకో పక్కన దిశ ఆయన ఆలోచించిన విధానం మనం ఆ రోజు చూస్తే పేద పిల్లలు చదువుకోవడానికి చాలా అవస్థపడుతున్నారు, అందులో ఎస్సీ ఎస్టీ పిల్లలు ఇంకా ఎక్కువ అవస్థపడుతున్నారని ఫస్ట్ టైం ఈ దేశంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిన ఏకైక వ్యక్తిని తమ్ముతారని. ఈరోజు 190 స్కూల్స్ ఉన్నాయి. ఈ 190 స్కూల్స్ అధ్యక్ష కార్పొరేటివ్ స్కూల్స్ అన్నీ టౌన్స్లో ఉంటాయి, 1 ఎకరా 2 ఎకరాల్లో ఉంటారండి. అలాంటిది 10 ఏకర్స్ ల్యాండ్, 10 ఎకరాలు 20 ఎకరాలు ల్యాండ్స్ ఇచ్చి బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టి బెస్ట్ విద్యా వ్యవస్థకు శ్రీకారం చుట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు.